ఇరిగేషన్ శాఖపై ఏసీబీ ఫుల్ ఫోకస్ పెట్టింది. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇరిగేషన్ చీఫ్ జూబ్లీహిల్స్లోని మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయన విచారించనున్నారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్తో పాటు మురళీధర్ రావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈఎన్సీ జనరల్గా కీలకంగా వ్యవహరించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే పదవి విరమణ పొందారు. ఆ తర్వాత మురళీధర్ రావు పదవి కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్ రావును ప్రభుత్వం తొలగించింది. ఇరిగేషన్ శాఖపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ చీఫ్ జూబ్లీహిల్స్లోని మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి, ఇరిగేషన్ శాఖ ఏసీబీ ఫుల్ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఏదైతే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం వీటన్నిటి మీద కూడా ఈ మధ్య విజిలెన్స్ ఎంక్వైరీకి ఆహ్వానించినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పనిచేసినటువంటి మాజీలు ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా ఫోకస్ చేస్తుంది. అందులో భాగంగానే నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ లో మురళీధర్ రావు ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, అలాగే హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ ఏకకాలంలో వీటన్నిటి చోట్ల కూడా హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మురళీధర్ రావు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈఎన్సీ జనరల్ గా కీలకంగా వ్యవహరించారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత మురళీధర్ రావు పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు ప్రభుత్వము. కాంగ్రెస్ హయాంలో కూడా కొన్నాళ్లు పదవిలో కూడా ఉన్నారు. మేడిగడ్డ విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్ రావును ప్రభుత్వం ఏదైతే తొలగించినట్టుగా అయితే తెలిసింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనిలో చాలా వరకు కూడా భారీగా అవకతవకలు జరిగాయి అన్న కోణంలోనే అప్పటి మాజీలు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారందరి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతోంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఫోకస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఏకకాలంలో హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా చీఫ్ ఇంజనీర్ గా, చీఫ్ గా పనిచేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా అయితే గుర్తించారు. మొత్తం 10 చోట్ల కొనసాగుతున్నాయి ఏసీబీ సోదాలు. ఎవరైతే మురళీధర్ రావు ఇళ్లు, ప్రధాన కార్యాలయాలు, బంధువులు, అలాగే బినామీ అకౌంట్లు వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది. గంగోత్రి, రైట్, థ్యాంక్ యూ ఉషా.